హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 15. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చెప్పండి సార్, ఏంటి సైలెంట్గా ఉంటారు? అతను చూడడానికి ఎలా ఉన్నాడు? మీరు అతనిని సరిగ్గా చూసారా? ఇంకొకసారి చూస్తే గుర్తుపట్టగలరా? ఈ పెన్ డ్రైవ్ మీకు ఇచ్చి ఏమన్నాడు? అసలు నా దగ్గర నుంచి ఎందుకు తీసుకువెళ్ళాడు? మళ్ళీ ఎందుకు తీసుకువచ్చి ఇచ్చాడు అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తోంది అనన్య. హలో హలో మిస్ అను, ఒక్క నిమిషం ఆగు, నన్ను మాట్లాడనిస్తావా? అతను నిన్ను ఫస్ట్ టైం కాలేజీలో చూశాడట. నువ్వు అతనితో చిన్న ఫైట్ కూడా చేశావట. తర్వాత నిన్ను సినిమా హాల్లో గోల గోల చేస్తుంటే చూశాట. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడే అతనికి తెలియని ఏదో ఫీలింగ్ స్టార్ట్ అయిందంట. నిన్ను ఫాలో చేస్తూ వస్తూ ఉంటే కొంతమంది రౌడీలు నిన్ను ఏడిపించడం చూసి వాళ్ళ నుంచి నిన్ను సేవ్ కూడా చేశాడంట కదా అని తన గురించి తానే చెప్తూ అనన్య గెస్ట్ చేస్తుందేమో అని పరీక్షగా అనన్య వైపే చూస్తున్నాడు అభిరామ్. అవును సార్, ఆ రౌడీల నుంచి అతనే నన్ను సేవ్ చేశాడు. కానీ అతను నన్ను కాలేజీలో చూశాడా? ఎవరబ్బా? నాతో గొడవ ఎప్పుడు పడ్డాడు? అసలు అతనెవరు సార్? నాలో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. సినిమా హాల్లో నేను డ్యాన్స్ చేయడం చూశాడా? నిజమే, నన్ను రౌడీల నుంచి కాపాడాడు. కానీ పెన్ డ్రైవ్ ఎందుకు తీసుకెళ్ళిపోయాడు అని మళ్ళీ తిరిగి ఆలోచిస్తోంది అనన్య. సార్, అతను ఇంకేమైనా చెప్పాడా తన గురించి అని ఎంతో ఎగ్జైట్మెంట్గా అడుగుతోంది. ఏంటనో, నన్ను ఆట పట్టిస్తున్నావా? నువ్వు అతనితో రోజు ఫోన్ మాట్లాడుతున్నావంట కదా, 8 to 9 అడిగాడు అభిరామ్. సార్, నేను వాడితో ఎలా మాట్లాడతానో? అసలు అతను ఎవరో కూడా నాకు తెలీదు. 8 to 9 ఎవడో ఈడియట్ నాకు రోజు కాల్ చేసి చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటాడు. అసలు అతనెవరో కూడా నాకు తెలియదు. అతను మరొక ఈడియట్ నా బైక్ మీద ఫోన్ నెంబర్ రాసి మిస్ లయర్ మూవీ బాగుందా అని రాశాడు సార్. నాకేమో నన్ను తిడుతూ అలా రాస్తే కోపం వచ్చింది. అసలు నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడానా సార్? ఏవో చిన్న చిన్న అబద్ధాలు అంతే కదా, ఆ మాత్రం దానికి లయర్ అని అంటారా అంది అనన్య. అను, నీ బుర్రలో మట్టి తప్ప ఏమీ లేనట్టుంది. నేను ఎన్ని క్లూస్ ఇచ్చినా కొంచెం కూడా గెస్ చేయవా? నీతో గొడవ పడింది నేనే, సినిమా హాల్లో నిన్ను చూసింది నేనే, రౌడీలతో ఫైట్ చేసింది నేనే, నీ బైక్ మీద ఫోన్ నెంబర్ రాసింది కూడా నేనే, ప్రతిరోజు నీతో ఫోన్లో మాట్లాడేది నేనే. నాకు తెలియకుండానే నీతో పరిచయం అయినప్పటి నుంచి చాలా టైం స్పెండ్ చేస్తున్నాను నీతో. నా కన్ఫ్యూజ్కి త్వరగా క్లారిటీ తెచ్చుకుంటాను అని తనలో తానే అనుకుంటూ, అను ఒకసారి డీప్గా ఆలోచించు. రౌడీతో ఫైట్ చేసి నేను సేవ్ చేసింది, నీతో రోజు ఫోన్లో మాట్లాడేది ఒక్కరే ఎందుకు కాకూడదు అడిగాడు అభిరామ్. మీరంటుంటే నాకు కూడా డౌట్ వస్తుంది సార్. ఎందుకు ఒక్కరే కాకూడదు? ఇద్దరూ ఒక్కరే అనుకుంటా. అయితే ఇప్పుడే అతనికి కాల్ చేస్తాను అని అంటూ తన ఫోన్ కోసం వెతుకుతూ, నా ఫోన్ ఎక్కడ ఉందబ్బా? ఇక్కడే పెట్టాను సార్, కనిపించట్లేదు అని అటు ఇటు చూస్తోంది అనన్య. హో షిట్, ఇప్పుడు అనన్య కాల్ చేస్తే నా ఫోన్ రింగ్ అవుతుంది. డైరెక్ట్గా దీని చేతికి దొరికిపోతాను. ఇక్కడే నిలబెట్టి కడిగేస్తుంది. ఎందుకు సార్ నాతో ఇలా ఆడుకుంటున్నారు? పెన్ డ్రైవ్ దాచిపెట్టి నన్ను మీ చుట్టూ ఎందుకు తిప్పుకున్నారు అని గోల గోల చేస్తుంది. ఎలాగైనా దీన్ని ఆపాలి, లేకపోతే మిస్ ఫైర్ బ్రాండ్ని పట్టుకోవడం కష్టమే అనుకుంటూ, అను అను ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నీ ఫోన్ కనిపించకపోతే ఏమైంది? నా ఫోన్ నుంచి డయల్ చేయి అన్నాడు అభిరామ్. థ్యాంక్స్ సార్, ఈరోజు వాడు నా చేతిలో అయిపోయాడు. మీరు చూస్తూ ఉండండి, వాడికి నేను ఎలా ధమ్కీ ఇస్తానో దెబ్బకి ఆ దొంగ చచ్చినోడికి చుక్కలు కనిపించాలి అని అంటూ నెంబర్ డయల్ చేసింది అనన్య. అను, ఏంటి ఆ లాంగ్వేజ్? మరీ దారుణంగా తిడుతున్నావు అన్నాడు అభిరామ్ కొంచెం ఇబ్బంది పడుతూ. తిట్టడం కాదు సార్, వాడిని అసలు కొట్టాలి.
ఒకసారి మీరే ఆలోచించండి. నా పెన్డ్రైవ్ ఎత్తుకుపోవడం వల్లే కదా నేను మీ ఇంటి చుట్టూ తిరిగాను. నా కాలికి ఇంత పెద్ద దెబ్బ తగిలింది. ఒక్క కాలితో కుంటా లేక చస్తున్నాను. తొక్కుడు బిల్ల ఆడుతున్నట్టు ఉంది సార్. నాకు పందిగాడు నా చేతికి దొరికితే చంపేస్తాను, కొట్టి కొట్టి చంపుతాను అని అంటూ, అబ్బా వీడెవరితోనో గంటలు గంటలు మాట్లాడుతున్నట్టున్నాడు. ఎంగేజ్ వస్తుంది సార్ అంది అనన్య. ఎంగేజ్ రావాలనే కదా నా ఫోన్ ఇచ్చి నా నెంబర్కే డయల్ చేసేలాగా చేశాను అని మనసులో అనుకుంటూ అనన్య తనతో మాట్లాడడానికి అంతలాగా ట్రై చేస్తూ ఉంటే అనన్య వైపే చూస్తూ, అసలు నేనే ఇదంతా చేశానని తెలిస్తే అను చేతిలో నాకు దెబ్బలు తప్పేలాగా లేవు అని మనసులో అనుకుంటూ చిన్న నవ్వు నవ్వి ఇలా మాట్లాడుతున్నాడు అభిరామ్. ఓకే అను, రిలాక్స్, కాసేపు ఆగి మాట్లాడొచ్చులే. ఇంతకీ నీ కాలు నొప్పి ఎలా ఉంది? మందులు వేసుకుంటున్నావా? రేపటి నుంచి ఫిజియోథెరపీ చేయడానికి డాక్టర్ ఇంటికే వస్తారు. ఆయన చెప్పే చిన్న చిన్న ఎక్సర్సైజులన్నీ చెయ్యి, త్వరగా రికవర్ అవుతావు అన్నాడు అభిరామ్ అనన్య మైండ్ని డైవర్షన్ చేస్తూ. పర్వాలేదు సార్, మొన్నటి కంటే కొంచెం తగ్గింది. చిన్నగా నడవడానికి ట్రై చేస్తున్నాను అంది అనన్య. అను, నువ్వు ఈ వైట్ చూడీదార్లో చాలా బాగున్నావు అన్నాడు అభిరామ్. అవునా సార్, థ్యాంక్ యూ. లాస్ట్ బర్త్డేకి మా డాడీ ఇచ్చిన గిఫ్ట్. నీకు వైట్ కలర్ అంటే ఇష్టమా? వైట్ అండ్ బ్లూ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అయినా మీకెలా తెలుసు? ఎందుకంటే నువ్వు నీకు కాబోయే హస్బెండ్ కోసం ముందుగానే వైట్ టీషర్ట్ కొన్నావు కదా, అది ఇప్పుడు నా దగ్గర భద్రంగా ఉంది అని మనసులో అనుకుంటూ, నాకు జస్ట్ అలా అనిపించిందను గెస్ట్ చేశాను అన్నాడు అభిరామ్. ఏంటి వీడు నా వైపు అలా చూస్తూనే ఉన్నాడు? పైగా నీ చుడిదార్ బాగుంది, నీకు వైట్ కలర్ అంటే ఇష్టం కదా, నీ కాలు నొప్పి తగ్గిందా, మందులు వేసుకుంటున్నావా, రేపటి నుంచి డాక్టర్ వస్తారు అని చాలా చాలా క్లోజ్గా మాట్లాడడానికి తెగ ట్రై చేస్తున్నాడు. వీటితో పాటు ఎవరైనా రావచ్చు కదా రూమ్లోకి. ఆ జున్ను వచ్చినట్టే వచ్చి పెద్ద పనిలో ఉన్నట్టు బయటికి వెళ్ళిపోయింది. వీడేమో నా వైపు అదోలాగా చూస్తూ బుర్ర తినేస్తున్నాడు. చూపులతోనే చంపేస్తున్నావు కదరా బాబూ అని మనసులో అనుకుంటూ అభిరామ్ చూపులకు ఇబ్బంది పడుతోంది అనన్య. సార్, ఉదయం నుంచి రూమ్లోనే ఉన్నాను. నాకు అస్సలు ఊపిరి ఆడనట్టు ఉంది. కాసేపు నేను హాల్లో కూర్చుంటాను. మా అక్కని పిలుస్తారా? నాకు హెల్ప్ చేస్తుంది అంది చిన్నగా అక్కడ నుంచి లేవడానికి ప్రయత్నిస్తూ. అను, మీ అక్కెందుకు, నేను ఉన్నాను కదా అంటూ అనన్య దగ్గరికి వచ్చాడు అభిరామ్. అయ్య బాబోయ్, మర్చిపోయాను. వీడు ఒక పెద్ద భీమ్ బాయ్ టైప్ కదా, నన్ను ఇప్పుడు ఎత్తుకుని తీసుకువెళ్తాడా ఏంటి అని మనసులో అనుకుంటూ, సార్ ఆగండి సార్, ఇప్పుడు నన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళక్కర్లేదు, కొంచెం నడుస్తున్నాను, మరేం పర్వాలేదు, నా చెయ్యి పట్టుకుంటే చాలు. అభిరామ్ తనని ఎత్తుకుంటాడేమో అని భయపడుతూ, ఓకే అను, రా, నీ చెయ్యివ్వు, నేను నడిపించి తీసుకువెళ్తాను అన్నాడు అభిరామ్ తన చెయ్యి అందుకుంటూ. సార్, మీకెందుకు శ్రమ? ఇప్పటికే మీరు నా కోసం చాలా చేశారు. మా అక్కని పిలవండి సార్, కొంచెం ఇబ్బంది పడుతోంది అనన్య. అను, ఇప్పుడు నువ్వు వస్తావా లేకపోతే ఎత్తుకుని తీసుకువెళ్ళనా అడిగాడు అభిరామ్. వద్దులేండి, వస్తాను అంటూ చెయ్యి అందించింది అనన్య. ఇద్దరూ చేతులు పట్టుకుని హాల్లోకి చిన్నగా నడుచుకుంటూ వస్తుంటే హాల్లో కూర్చుని ఉన్న గాయత్రమ్మ, ఒసే గంగా ఇట్రా అని పిలిచి గంగ దగ్గరికి రాగానే, చూడవే, వాళ్ళిద్దరిని శృతి మించి రాగాన పడుతున్నారు. మొన్నేమో ఎత్తుకుని ఇంటికి తీసుకువచ్చాడు, ఈరోజు నా కొడుకుతో కబుర్లు చెప్పాడు, ఇప్పుడేమో నా మనవరాలు చెయ్యి పట్టుకుని అస్సలు భయం లేకుండా మన ఇంట్లోనే తిరుగుతున్నాడు. ఈ అబ్బాయి వ్యవహారం చూస్తుంటే నీకు అల్లుడైపోయేటట్టు ఉన్నాడు అంది గాయత్రమ్మ సిఐడి రేంజ్లో వాళ్ళిద్దరినీ గమనిస్తూ. అబ్బా ఊరుకోండి అత్తయ్య గారు, మీరు ఇంత పెద్ద గొంతు వేసుకుని మాట్లాడితే ఆ అబ్బాయికి వినిపిస్తుంది, బాగోదు. ఏదైనా ఉంటే అతను వెళ్ళిపోయాక మాట్లాడుకుందాము అని అంటూ వంటింట్లోకి వెళ్తూ వెళ్తూ ఒక్క నిమిషం ఆగి అభిరామ్ అనన్యల వైపు చూసి, మా అత్తగారి మాటలు వీళ్ళిద్దరూ నిజం చెయ్యరు కదా అని మనసులో అనుకుంటూ, చాచా అలా ఏం జరగదులే అని మళ్ళీ తనకి తానే సమాధానం చెప్పుకుంది గంగ. అభిరామ్ చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి సోఫాలో కూర్చోపెట్టాడు అనుని. జున్ను, మనం వస్తూ వస్తూ ఫ్రూట్స్ తీసుకుని వచ్చాం కదా, ఆంటీకి ఇవ్వు, అనుకి ఫ్రూట్స్ జ్యూస్ తీసిస్తారు అన్నాడు అభిరామ్. అభిరామ్ అనన్యపై చూపిస్తున్న శ్రద్ధని చూసి బుగ్గలు నొక్కుకుంటూ, ఓయ్ ఇదిగో పిల్లాడా,
నువ్వు ఎందుకని నా మనవరాలు గురించి అంత హైరాణ పడుతున్నావు? అది నిన్నటి నుంచి చేసే గోలకి ఇంట్లో ఒక్కరు కూడా కూర్చోకుండా దానికి సేవలు చేస్తూనే ఉన్నాము. దానికి చేసి చేసి మాకు నీరసం వస్తోంది. అంతెందుకు, మీరు వచ్చే ముందు ఒక పెద్ద గ్లాస్ జ్యూసు గడగడా తాగేసింది. దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చుంది. మా అందరి చేత గొడ్డు చాకరీ చేయిస్తోంది. పిల్ల రాక్షసి అంది గాయత్రమ్మ. వాళ్ళ బామ్మ తన గురించి చెప్తుంటే కోపంగా వాళ్ళ బామ్మకు మాత్రమే కనిపించేలాగా చూపుడు వేలు చూపిస్తూ, బామ్మ, ఇప్పుడు నా గురించి వాళ్ళు అడిగారా? ఇప్పటికీ నువ్వు నా గురించి ఇచ్చిన స్పీచ్ చాలు. ఇంక వెళ్ళు, రెస్ట్ తీసుకో. ఎందుకు బీపీ పెంచుకుంటున్నావు? అంది నొక్కి మాట్లాడుతూ. మరొక వైపు నీ పని చెప్తానుండు అన్నట్టు చూపుడు వేలు చూపించి సైగ చేస్తూ. గాయత్రమ్మ చెప్పిన మాటలని విని అభిరామ్ చిరునవ్వు నవ్వి, అంటే ఏంటి బామ్మగారు, మీ చేత కూడా అను పనులు చేయిస్తోందా అన్నాడు అభిరామ్. ఏం చెప్పను బాబు, పాపం గంగ ఒంటరిగా ఇంటి పనులన్నీ చేస్తుంది. ఈ రాక్షసి దాని కాలికి దెబ్బ తగిలిన దగ్గర నుంచి ఒక్కటే నొప్పి నొప్పి అని గోలగోల. అన్నం పెట్టి ఇస్తే తినదు కదా, కాలికి దెబ్బ తగిలితే చేతికి ఏమైందో నాకు అర్థం కాదు. అన్నం కలిపి నోట్లో పెడితే గాని తినను అని పంతం పట్టి కూర్చుంది. నేను అన్నం కలిపి ముద్దలు పెడుతూ ఉంటే ఎంతలా వంకలు పెట్టిందో. కొంచెం ఉప్పు వెయ్యి, కొంచెం నెయ్యి వెయ్యి, ఆవకాయ నంచిపెట్టు, అప్పడం కావాలి, సాల్ట్ తగ్గింది బామ్మ, నీకు అసలు అన్నం కలపడం కూడా రాదా అని ఏదో ఒకటి అంటూ నన్ను 100 సార్లు వంటింట్లోకి రూమ్లోకి తిప్పుతూనే ఉంది. పోనీ కడుపు నిండా తిందా అంటే లేదు, మూతికి చేతికి రాసినట్టు తినడము, ఆ తినే గుప్పెడు మెతుకులకి ఇంత హడావిడి చేయడము అని గాయత్రమ్మ అనన్య గురించి వివరించి చెప్తుంటే పాడి పాడి నవ్వుతున్నాడు అభిరామ్. ఏంటి బామ్మ, నీకు ఇంక ఏ పని లేదా? ఇంటికి ఎవ్వరు వచ్చినా సరే నా గురించి చెప్తావు అని కోపంగా చూస్తోంది అనన్య. ఏంటో మరి, ఉన్నమాట అంటే ఉలికెందుకు, ఇదెక్కడి విడ్డూరమమ్మా అంది గాయత్రమ్మ. ఇప్పుడు ఆవిడ చెప్పినంత మాత్రాన నేను నిన్ను ఏమైనా అన్నానా అని వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు అభిరామ్. అయినా మీరెందుకు సార్ అంతలాగా నవ్వుతున్నారు? నేను మా అమ్మని అడిగాను నోట్లో అన్నం పెట్టమని, కానీ మా బామ్మ అన్నం పెట్టడానికి వచ్చింది. కళ్ళు కనిపించక ఎంత దారుణంగా కలిపిందో. ఒక్కసారి బుగ్గకి, ఒకసారి ముక్కుకి ఇష్టం వచ్చినట్టు నా మొహం మొత్తం రాసింది. అసలు ఎందుకు అడిగానా అనిపించింది. తాను చేసింది ఏమీ చెప్పకుండా నా గురించి మాత్రమే చెప్తుంది. ఏదేమైనా మహాతల్లి మా బామ్మ అంది అనన్య కోపంగా వాళ్ళ బామ్మ వైపు చూస్తూ. చూడు బాబు, చిన్న పెద్ద లేకుండా ఎలా మాట్లాడుతుందో. నాకంటే కళ్ళు కనిపించవు నిజమే, కానీ దానికి బాగానే కనిపిస్తున్నాయి కదా. పొరపాటునే ఏదో కొంచెం మొహానికి తగిలితే ఇంత గోల చేయాలా? పాపం, దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ దీని చేతుల్లో అయిపోతాడు అంది గాయత్రమ్మ. ఇదిగో బామ్మ, నీకు నేను చాలాసార్లు చెప్పాను, నీకు కోపం వస్తే నన్ను తిట్టు, మా ఆయన్ని ఏమన్నా అన్నావో అస్సలు ఊరుకోను. అను, నీకెన్నిసార్లు చెప్పాలి పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదని? నీకు రోజు రోజుకి నోరు ఎక్కువైపోతోంది. అయినా ఏంటి అత్తయ్య గారు, మీరు కూడాను, మీ అబ్బాయి ఇంట్లోనే ఉన్నారు, మీరిద్దరూ ఇలా అరుచుకుంటూ ఉండకండి, మళ్ళీ నాకు తలకాయ నొప్పి అంది గంగ. గంగ మాట్లాడుతూ ఉండగానే చంద్రకాంత్ అక్కడికి వచ్చి, ఏంటి గంగా, నా గురించే మాట్లాడుతున్నావు అడిగాడు. చంద్రకాంత్ వాయిస్ వినగానే కొంచెం తడబడుతూ, అదేం లేదండి, మన అమ్మాయి అమృత పెళ్ళి దగ్గర పడుతోంది కదా, అదే విషయం వాళ్ళతో చెప్తున్నాను, తప్పకుండా పెళ్ళికి రావాలని అంది గంగ. గంగా, అసలు ఏంటిది, అలా ఎవరైనా పిలుస్తారా? అది మర్యాద చెప్పు. అభిరామ్, నువ్వేమీ అనుకోవద్దు. మీ ఇంటి లొకేషన్ నా నెంబర్కి వాట్సాప్ చెయ్యి, నేను గంగ ఇద్దరం వచ్చి పిలుస్తాం, తప్పకుండా మీ ఫ్యామిలీ మొత్తం రావాలి అన్నాడు చంద్రకాంత్. అయ్యో అంకుల్, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ ఫాలో అవ్వక్కర్లేదు, మీరు ఒక మాట చెప్పినా మేమంతా వస్తాము అన్నాడు అభిరామ్. అలా కాదు అభి, అది మర్యాద కాదు కదా, నేను ఆంటీ ఇద్దరం కలిసి వస్తాము. ఇంకొక 1 వీక్లో మా అమ్మాయి పెళ్ళి. అబ్బాయి పేరు సందీప్, మీ కాలేజీలోనే చదువుకున్నాడు, ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది అన్నాడు చంద్రకాంత్. అంకుల్, 1 వీక్లో మా ఫ్రెండ్ మ్యారేజ్ కూడా ఉంది, మాతో పాటే చదువుకున్నాడు, అతని పేరు కూడా సందీపే. ఒకవేళ మీ అమ్మాయి పెళ్లి చేసుకునేది మా ఫ్రెండ్ సందీప్ని అయితే కాదు కదా అన్నాడు అభిరామ్.
అభి ఎందుకు డౌట్, ఇప్పుడే కాల్ చేస్తాను అంటూ చంద్రకాంత్ సందీప్ నెంబర్కి డైల్ చేశాడు. హలో చెప్పండి మావయ్య గారు, అటు నుంచి సందీప్ వాయిస్. సందీప్, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అభిరామ్ అనే వ్యక్తి ఉన్నారా? అభిరామా? హా, వాడు నా క్లోజ్ ఫ్రెండ్ మావయ్య. కాలేజ్ డేస్లో చాలా క్లవర్ స్టూడెంట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద జాబ్. ఎందుకు మావయ్య అతని గురించి అడుగుతున్నారు? అడిగాడు సందీప్. ఎందుకంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ నా పక్కనే ఉన్నాడు, ఒకసారి మాట్లాడు అని చెప్పి చంద్రకాంత్ అభిరామ్కి ఫోన్ ఇచ్చాడు. ఏరా అభి, నువ్వేనా? ఈ టైంలో మా మావయ్య వాళ్ళ ఇంట్లో నువ్వేం చేస్తున్నావురా? టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అని చెప్పేవాడివి. ఇప్పుడు పని కట్టుకుని మా మావయ్య ఇంటికి వచ్చావంటే ఏంటి సంగతి? అడిగాడు సందీప్ డౌట్గా. సందీప్, అనుకి చిన్న యాక్సిడెంట్ అయ్యింది. నీకు కూడా తెలిసే ఉంటుంది కదా, అందుకనే చూసి వెళ్దామని వచ్చాను. ఇక్కడికి వచ్చాక మాటల మధ్యలో నువ్వే వీళ్ళ ఇంటికి కాబోయే అల్లుడువని అర్థమయ్యింది అన్నాడు అభిరామ్ నవ్వుతూ. అవును, అమృత చెప్పింది అనన్య కాలికి దెబ్బ తగిలిందని. హవ్వి షీనవ్ అడిగాడు సందీప్. ఇక్కడే ఉంది, మాట్లాడతావా అడిగాడు అభిరామ్. ఒరేయ్, ఇప్పుడు అక్కడ మావయ్య ఉన్నారు కదా? హా అవును, అయితే ఏంటి? మావయ్య ముందు మా మరదలు ఏమీ మాట్లాడదు, నోట్లో వేలు పెడితే కొరకనట్టు బిల్డప్ ఇస్తుంది. ఆయన గడప దాటి బయటికి వెళ్తే అప్పుడు కథాకలి కూచిపూడి అన్నీ చేస్తుంది. అను చాలా అల్లరి పిల్ల నవ్వుతూ చెప్పాడు సందీప్. ఏంట్రా, ఎంగేజ్మెంట్ అయ్యి 2 months అయ్యిందో లేదో అందరి గురించి టకటకా చెప్పేస్తున్నావు అడిగాడు అభిరామ్. ఓ అదా, అంతా నా డార్లింగ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నవ్వాడు సందీప్. అరే మామా, నీ పెళ్ళిలో ధూమ్ ధామ్ చేయాలిరా. సందీప్ ఫ్రెండ్స్ పవర్ ఏంటో చూపించాలి అన్నాడు అభిరామ్. ఆ మాటలు వింటున్న అనన్య తన ఫోన్ తీసుకుని అభిరామ్కి మెసేజ్ చేస్తోంది. సార్, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మా బావకి ఫ్రెండా? ఏంటి సార్ ఇంత పెద్ద షాక్ ఇచ్చారు? మా అక్క ఎంగేజ్మెంట్కి మా బావ ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు, మీరు రాలేదు కదా అని ఒకవైపు అభిరామ్కి మెసేజ్ చేస్తోంది అనన్య. అను, అప్పుడు నేను బిజీగా ఉండి రాలేదు. సందీప్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సార్, మీరు ఫోన్లో ఏంటి అంటున్నారు మా బావతో? సందీప్ ఫ్రెండ్స్ పవర్ చూపిస్తారా? అలా ఎలా కుదురుతుంది సార్? మీరు మా పార్టీ అంటే ఆడపిల్లివారి తరపు. చంద్రకాంత్ ఫోన్లో సందీప్తో మాట్లాడుతూనే అనన్యకి తన ఫోన్ నుంచి మెసేజ్ రావడము, 2 ఫోన్లు ఒకేసారి హ్యాండిల్ చేయడము కన్ఫ్యూజ్గా ఉంది అభిరామ్కి. సందీప్, మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీ మావయ్య గారితో మాట్లాడు అంటూ చంద్రకాంత్కి ఫోన్ ఇచ్చాడు అభిరామ్. కాబోయే అల్లుడితో మాటల్లో పడ్డాడు చంద్రకాంత్. అనన్య పంపించిన మెసేజ్లకి రిప్లై ఇస్తున్నాడు అభిరామ్. అను, అదేంటి అలా అంటావు? మీ అక్కకి సపోర్ట్గా నువ్వున్నావు, మరి నా ఫ్రెండ్కి సపోర్ట్గా నేను ఉండాలి కదా సార్. మా అక్క ఎంగేజ్మెంట్ అప్పుడు సందీప్ బావ ఫ్రెండ్స్ ఎంత గోల చేశారో తెలుసా? మా అక్క సైడు నేను నా ఫ్రెండ్స్ తప్ప ఎవ్వరూ లేరు. జెంట్స్లో అయితే అసలు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు మా డాడీ మీతో క్లోజ్గా మాట్లాడుతున్నారు కదా, మీరు మా పార్టీలో ఉండండి సార్. అయ్యో అను, నీకు చెప్తే అర్థం కావట్లేదు. సందీప్, విక్రమ్ ఇద్దరూ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వాడి వైపు కాకుండా మీ వైపు సపోర్ట్ చేస్తే వాళ్ళు వేరేలాగా అనుకుంటారు. వద్దను. అయినా ఎవరేమనుకుంటే మనకేంటి సార్, అనుకునేలాగా మన మధ్య ఏముంది? మెసేజ్ చేసింది అనన్య. మన మధ్య ఏముందో ఏంటో మనకైతే తెలీదు, కానీ మనల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. నీతో నేను పర్సనల్గా మాట్లాడి అంతా అర్థమయ్యేలాగా చెప్తాను, ఓకేనా? మెసేజ్ చేశాడు అభిరామ్. ఓకే సార్, మీరేమీ మాట్లాడినా సరే నేను మిమ్మల్ని వదిలిపెట్టను, మీరు మా పార్టీలోనే ఉండాలి అని మెసేజ్ చేసి అభిరామ్ వైపు చూసి చిన్న నవ్వు నవ్వింది అనన్య. అనన్య తన వైపు చూసి అలా నవ్వుతుంటే అభిరామ్కి చాలా హ్యాపీగా అనిపించింది. తాను కూడా చిన్న నవ్వు నవ్వి చంద్రకాంత్ వైపు చూసి, అంకుల్, మేము వచ్చి చాలాసేపు అయ్యింది, ఇంక మేము బయలుదేరతాం అన్నాడు వాచ్ చూసుకుంటూ. మీరు వచ్చారని మీ ఆంటీ ఏదో టిఫిన్ ప్రిపేర్ చేసింది, తినేసి వెళ్ళొచ్చు కదా అన్నాడు చంద్రకాంత్. లేదంకుల్, మరొకసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా తింటాను. ఇప్పుడు జున్నుకి కాలేజ్కి కూడా వెళ్ళే టైం అవుతుంది, తనని డ్రాప్ చేసి వెళ్ళాలి చంద్రకాంత్తో చెప్తూ ఆయన పక్కనే ఉన్న అనన్య వైపు చూసి, టేక్ కేర్ అను, జాగ్రత్త, మెడిసిన్స్ వేసుకో, రెస్ట్ తీసుకో. ఈవినింగ్ నుంచి ఫిజియోథెరపీ చేయడానికి డాక్టర్ ఇంటికి వస్తారు,
2 డేస్లో హ్యాపీగా నడుస్తావు. కాలేజ్కి ఎక్కువ రోజులు సెలవు పెట్టకు. బాయ్, వెళ్ళొస్తాను అంటూ బయటికి నడిచాడు అభిరామ్. అభిరామ్ వెనకాలే చంద్రకాంత్ కూడా గుమ్మం వరకు వెళ్ళాడు. అభి, నాకు మీ ఇంటి అడ్రస్ ఒకసారి మెసేజ్ చేయి అని అడిగి మళ్ళీ అభిరామ్ ఇంటి అడ్రస్ తీసుకున్నాడు చంద్రకాంత్. ఇదంతా చూస్తున్న గాయత్రమ్మ గంగతో మాట్లాడుతూ, నాకెందుకనో వీడి వ్యవహారం తేడాగా కనబడుతోంది. ఇంటికి అసలు ఏ ఒక్క మగ వెధవ వచ్చినా మన దూరం నుంచోపెట్టి మాట్లాడే నా చంద్రమేనా? ఈ అభిరాముని మాత్రం ఎందుకని ఏమీ అనట్లేదు. పైగా నా కొడుకు చంద్రం చూస్తూ ఉండగానే ఏదో పెళ్ళానికి జాగ్రత్తలు చెప్పినట్టు మన అనుకి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు ఈ గడుసు పిల్లగాడు. అసలు చూస్తూ కూడా చంద్రకాంత్ నెమ్మదిగా ఎందుకుంటున్నాడు? నీకేమైనా అర్థమైందా గంగా? అడిగింది గాయత్రమ్మ. నాకు అదే అర్థం కావట్లేదు అత్తయ్య గారు. ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో నాకు అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు. ఆయన మనసులో ఏముందో చూస్తూ ఉందాం, తెలుస్తుంది కదా రేపో ఎల్లుండో అని వాళ్ళ అత్తగారికి సమాధానం చెప్పి పనిలో నిమగ్నమైంది గంగ. కంప్లీట్గా రెస్ట్ తీసుకుని మెడిసిన్స్ టైం ప్రకారం వేసుకుంటూ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల 3 డేస్లోనే చక్కగా నడవడం మొదలుపెట్టింది అనన్య. చూస్తూ చూస్తూనే అమృత పెళ్లి రోజులు దగ్గర పడ్డాయి. పెళ్లి హడావిడి. ఇంటికి వచ్చిపోయే చుట్టాలతో చంద్రకాంత్ ఇల్లు కలకలలాడుతోంది. ఆడవాళ్ళంతా చేరి ఒకటే ముచ్చట్లు. ఆలేఖ్యతో సహా పిల్లలంతా చేరి పరుగులు పెడుతూ ఒకటే ఆటలు. అమృతని ఆట పట్టిస్తూ ఫ్రెండ్స్ వేసే కౌంటర్సు, వాళ్ళకి తిరిగి కౌంటర్ వేస్తూ అనన్య చేసే విపరీతమైన అల్లరి. ఇల్లంతా ఇంత హడావిడిగా ఉన్నా గంగమోహంలో ఏదో లోటు. ఎవరికోసమో ఎదురు చూపులు. గంగమోహంలో దిగులు. తన ఇంటి ఇల్లాలి దిగులుని ఒక కంట గమనిస్తూనే తనలో తానే ఇలా అనుకుంటున్నాడు చంద్రకాంత్. గంగా, నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు తెలుసు. నాకు అందరిలాగా సాఫ్ట్గా మాట్లాడడం రాదు. నేనంటే నీకు చాలా గౌరవం ఉందని తెలుసు. నేను కోపంలో ఏమన్నా అన్నా సరే మౌనంగా భరిస్తావు. నా ముందు ఒక్కసారి కూడా నోరెత్తి మాట్లాడింది లేదు. మీ అన్నయ్య దామోదర్ అబద్ధాలు చెప్పి నిన్ను నాకిచ్చి పెళ్లి చేశాడు. నాకు మీ అన్న చేసింది మోసమనే అనిపించింది. అందుకనే నేను మన పెళ్ళైనప్పటి నుంచి నిన్ను పుట్టింటికి పంపించలేదు. ఒక్క విషయం మాత్రం నిజం, నీలాంటి ఇల్లాలు నాకు ఎన్ని జన్మలెత్తినా దొరికేది కాదు. ఒక రకంగా వాళ్ళు నాకు మంచి చేశారు. కానీ నువ్వు కూడా మీ అన్నయ్య మనస్తత్వం అర్థం చేసుకుని ఉంటే నా బాధ నీకు అర్థమై ఉండేది. తల్లిదండ్రులు చనిపోగానే నిన్ను పోషించడం కూడా కష్టమని నిన్ను వదిలించుకోవడానికి ఏవేవో అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లికి ఒప్పించి అతని చేతులు దులుపుకున్నాడు. అంత భారమని భావించాడు నిన్ను. నువ్వు తల్లి కాబోతున్నావన్న శుభవార్త తెలిసి కూడా నిన్ను చూడడానికి రాలేదు. నీకేమో నేను పుట్టింటికి కూడా పంపించలేదని బాధ. నీ మనసుకు బాధ అనిపించినా ఎవ్వరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా ఉండేదానివి. కానీ నీలో సగభాగమైన నాకు నీ మనసు అర్థమవుతూనే ఉంది. నాకు నిన్ను ఎలా ఓదార్చాలో అర్థమయ్యేది కాదు. మీ అన్నయ్య మనస్తత్వం ఎలాంటిదో నీకు చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ నువ్వు నీ మనసులో ఏముందో బయటకు చెప్పకుండా ఉంటే నేను మాత్రం ఏం మాట్లాడగలను? తోబుట్టువు కూడా భారం అనుకునే మీ అన్నయ్య లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ ఇంటికి నేను పంపించడం నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటావో. పెళ్ళైన కొత్తల్లో మీ పుట్టింటి వాళ్ళు నన్ను మోసం చేసి పెళ్లి చేశారు అని 4 మాటలు అంటే ఆ మాటలు పట్టుకుని ఇప్పటికీ డ్యాన్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నావు. నీకు నీ పుట్టింటి మీద ఉన్న ప్రేమ నీ పుట్టింటి వాళ్ళకి నీ మీద లేదు. నువ్వు తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఇప్పుడు నీ ఎదురు చూపులు కూడా మీ అన్న దామోదర్, మీ వదిన పద్మ, మేనల్లుడు మనోజ్ కోసమే కదా. నాకు అర్థమవుతోంది. ఒక మెట్టు దిగి మరీ నేను వాళ్ళ ఊరి వెళ్ళి మరీ పిలిచాను. అది కూడా నీకోసం. ఈ విషయం నీకెందుకు చెప్పలేదంటే వాళ్ళు ఒకవేళ రాకపోతే పిలిచినా సరే రాలేదు అని నీ మనసు బాధపడకూడదు. అది నేను చూడలేను. ఇంకా రావడం రాకపోవడం వాళ్ళిష్టం అని తనలో తానే అనుకుంటూ గంగని గమనిస్తున్నాడు చంద్రకాంత్. గాయత్రమ్మ చక్కగా పట్టుచీర కట్టుకుని చేతికర్ర సహాయంతో దర్జాగా నడుస్తూ వచ్చి చైర్లో కూర్చుని అందరినీ గమనిస్తోంది. ఇల్లంతా కలకలలాడుతూ ఉంటే తన మనవరాలి పెళ్లి సందడి చూస్తూ
వచ్చిపోయే వాళ్ళని పలకరిస్తూ హడావిడి చేస్తోంది. దిగులుగా కూర్చున్న గంగ వైపు చూస్తూ, ఇక్కడ ఉంటే ఇది ఇలాగే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపు బయటికి తీసుకువెళ్తే కొంచెం మనసు స్థిమితపడుతుంది అనుకున్న చంద్రకాంత్ గంగా అని గట్టిగా పిలిచాడు. చంద్రకాంత్ పిలుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడి గబగబా చంద్రకాంత్ ముందుకు వచ్చింది గంగ. ఏంటండి, పద బయటికి వెళ్దాం. ఇప్పుడా? ఇప్పుడెక్కడికి? ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు, దగ్గరుండి చూసుకోవాలి కదా. చూడు గంగా, ఇంట్లో ఉండి నువ్వు చేసే పని ఏముంది? అమ్మ వచ్చేపోయే వాళ్ళందరినీ చూసుకుంటోంది. ఇంటికి వచ్చిన చుట్టాలకు ఏం కావాలన్నా సప్లై చేయడానికి క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారు. పెళ్ళికి ఇంకా 2 రోజులే ఉంది. పిలుపులు ఇంకా పూర్తి కాలేదు. నీకు గుర్తుంది కదా అని సీరియస్గా చెప్పాడు చంద్రకాంత్. ఇంకా మారు మాట్లాడకుండా చంద్రకాంత్ వెనకాలే వెళ్ళింది గంగ. శుభలేఖలు పట్టుకుని పెళ్లి పిలుపులకు బయలుదేరారు చంద్రకాంత్ గంగ. దాదాపు వాళ్ళకు తెలిసిన వాళ్ళందరినీ పేరు పేరున పిలుస్తున్నారు. అభిరామ్ తన ఫోన్కి పంపించిన లొకేషన్ అబ్జర్వ్ చేస్తూ అభిరామ్ ఇంటికి కూడా చేరుకున్నారు చంద్రకాంత్ గంగ. పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తున్న జున్ను వాళ్ళ ఇంటికి వచ్చిన చంద్రకాంత్ గంగాలను చూసి, హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్, రండి రండి లోపలికి వెళ్దాం. అన్నయ్య, ఎవరొచ్చారో చూడు అని లోపలికి పరుగు తీసింది జున్ను. అభిరామ్ చంద్రకాంత్ వాళ్ళు వచ్చారని తెలిసి వెంటనే షర్ట్ వేసుకుని హాల్లోకి వచ్చాడు. అప్పటికే చంద్రకాంత్, నరేంద్ర ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చూసి సైలెంట్గా నుంచుని చూస్తున్నాడు అభిరామ్. హాయ్ అంటూ అభిరామ్ వైపు పలకరింపుగా చూసి నవ్వాడు చంద్రకాంత్. హాయ్ అంకుల్ అని తాను కూడా పలకరించాడు అభిరామ్. గంగకి వాళ్ళ ఇల్లంతా చూపిస్తోంది నర్మద. ఒకరితో ఒకరు బాగా కలిసిపోవడం చూసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు అభిరామ్. నర్మద పెట్టిన కాఫీ తాగి అమృత పెళ్ళికి తప్పకుండా వాళ్ళందరినీ రావాలని పేరు పేరున అందరికీ చెప్పి, అభి, నువ్వు ఈరోజే మాతో పాటు వచ్చేయాలి, నాకు చాలా హెల్ప్ అవసరం అన్నాడు చంద్రకాంత్ నవ్వుతూ. అంకుల్, మీరు ఇప్పటికిప్పుడంటే కొంచెం కష్టం, ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేస్తాను అన్నాడు అభిరామ్ తాను కూడా నవ్వుతూ. అనన్య అభిరాముల అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.